గృహలక్ష్మి 2,500 రూపాయలు వెంటనే, కొత్త రేషన్ కార్డులను వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల 5 లక్షల రూపాయలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇల్లు కట్టియాలి వెంటనే. వర్ధిల్లాలి భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి భారత రైతు కూలీ సంఘం. జిందాబాద్ బీఆర్సీఎస్, జిందాబాద్ బీఆర్సీఎస్. ఈరోజు భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 8 నెలలు కావస్తున్నా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా నెరవేరలే. ఎందుకంటే ఆ నెరవేరేదాకా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఏఎఫ్టీగా దీనికి సంభివాదం చెప్తున్నాము. అయితే విషయం ఏంటంటే ఇప్పటికీ మొన్న 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి ఏ ఆకాంక్షలు లేకుండా ఖచ్చితంగా పేద అట్టడుగు వర్గాలకు కూడా అవి అందేటట్లు చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇండ్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు, జాగున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఆ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టిండ్రు. అవి కూడా అందేటట్లు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గృహలక్ష్మి పేరిట కనీసము ఇవాళ బిల్లు కొందరికి మాఫీ కావట్లేదు. ఆ మాఫీ అయ్యేంత వరకు మనం ఉద్యమం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఆ మాఫీ కూడా, గృహలక్ష్మి కూడా కనీసము పేదవాడికి చేరట్లేదు. ఆ పేదవాడికి చేరే విధంగా మీరు సలహాలు చేయాలి. అట్లాగే కొత్త రేషన్ కార్డులను కూడా తొందరగా మంజూరు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా దీంతోనే కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తామని చెప్పేసి ఐఎఫ్టీయూగా శ్రామిక స్పందనగా మేము డిమాండ్ హెచ్చరిస్తున్నాం. జీవన భృతి 2,000 నుండి 4,000 పెంచుతామన్న ప్రభుత్వం కొత్త వారులకు 2,016 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ పాత వాళ్ళకు కూడా 4,000 ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద జాసే లేదు. కానీ గృహలక్ష్మి 2,500 రూపాయలు కూడా వాళ్ళకు కూడా దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది కొత్త పాత వాళ్ళను కడిగేస్తున్నాం అనడం తప్ప కాలయాపన చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీల మీద ఈ ఎంక్వైరీ పెట్టి తొందరగా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మన రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్ ఆధ్వర్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీ పథకాలని అమలు చేస్తామని చెప్పిందో ఆ 6 గ్యారెంటీ పథకాలని వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు భారత రైతు కూలీ సంఘం బీఆర్సీఎస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు ఇస్తామన్నటువంటి ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలని సక్రమంగా అమలు చేయడం లేదు. దాంట్లో ఒక 3టిని అమలు చేసినప్పటికీ అవి అందరికీ చేరడం లేదు, అందరికీ వర్తిస్తలేవు. అట్లాగే ఈ 6 గ్యారెంటీ పథకాలని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదే సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు మహిళలాగా 6 పథకాలు పెట్టినాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కానీ ఒక్క పథకం కూడా అమలు కాలేదు. చాట్ల తవుడు పోసి నాకిచ్చినట్టు పెట్టిండు తప్ప అంతకంటే ముంచింది ఏం లేదు. ఆ బస్సులు పెట్టిండు, ఆ బస్సులకు కొట్టుకసస్తున్నారు. అదొకటి. వాళ్ళు ఏంటిది, ఇది బీడీ కార్మికులకు 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, గృహలక్ష్మి అని అన్నాడు, అది కూడా ఇవ్వలేడు. 0 కరెంట్ బిల్ అని అన్నాడు, అది కూడా ఇవ్వలేడు. ఆఫీసుల పొంటి తిరిగి మహిళలు కానీ చెప్పులు అరుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం చేసింది అనేది ఏం లేదు. నిమ్మకు నీరెత్తకుండా ఉన్నది. రాబోయే కాలంలో మహిళలు